ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 936వ నామం విశాలాక్షి. మంత్రస్వరూపంలో శ్రీ విశాలాక్షై నమ. మనం అమ్మవారిని వరుస నామాలలో విశ్వమాత అని, జగద్ధాత్రి అని కీర్తించుకున్నాం. అంటే విశ్వమును సృష్టించిన తల్లిగా, పోషిస్తున్న తల్లిగా ఆ నామాలలో అమ్మవారిని కీర్తించుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు విశాలాక్షి అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. విశాలాక్షి అనే నామము మనకు వినపడగానే కాశీక్షేత్రంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న విశాలాక్షి మాత దర్శనం ఇస్తుంది. ఈ నామం యొక్క జపం, స్మరణ సాధకుడిని సర్వ దుఃఖాల నుండి విముక్తి చేసి కాపాడుతుంది. కాశీక్షేత్ర దర్శనమే పరమ పావనం అయితే అమ్మవారి దర్శనం మనకు ముక్తిదాయకమే అవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మనకు జ్ఞానం లభించి దుఃఖముల నుండి విముక్తి లభిస్తుంది. కాశీక్షేత్రంలో ఆది దంపతుల దర్శనం ఎటువంటి పుణ్య ఫలితాలను లభింపజేస్తుందో మనం మాటలలో చెప్పలేం. ఇక ఈ నామం యొక్క అర్థానికి వస్తే, విశాలమైన కన్నులు కలిగిన తల్లి అని ఈ నామం అమ్మవారిని కీర్తిస్తుంది. విశాలమైన కన్నులు అంటే ఈ సృష్టిలోని ప్రతి ఒక్క జీవరాశిని తన కంటి చూపుతో అమ్మవారు పోషిస్తున్నారు. అమ్మవారి కన్నుల యొక్క శక్తి వల్లనే సూర్య చంద్రులు మనలను అనుగ్రహిస్తున్నారు. సూర్యుని స్వరూపంలో వేడిమిని, వెలుతురును, చంద్రుని స్వరూపంలో ఔషధాలను, చల్లని వెలుగును మనకు అందిస్తూ మనలను రక్షిస్తున్నారు. అంతేకాకుండా ఈ విశ్వంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని ఆమె గమనిస్తూనే ఉంటుంది. విశాలాక్షి అంటే విశాలమైన కన్నులే కాకుండా ఈ సృష్టిలోని ప్రతి ఒక్క విషయాన్ని తన కన్నులతో చూడగలిగిన తల్లిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఇక మరొక అర్థంలో చెప్పుకుంటే, అమ్మవారి యొక్క కంటి వెలుగుతోనే ఈ సృష్టి అంతా నడపబడుతోంది. ఆమె కన్నులు అలా తెరిచి ఉంచితేనే సకల లోకములు మనుగడ సాగిస్తాయి. అమ్మవారు ఒక్కసారి కన్నులు అలా మూస్తే మహాప్రళయమే సంభవిస్తుంది. అమ్మవారు తన కంటి యొక్క వెలుగుతో ఈ సకల లోకాలను పోషిస్తూ రక్షిస్తున్నారు. అటువంటి కన్నులు కలిగిన తల్లిని ఈ నామంలో విశాలాక్షి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. అమ్మ తన యొక్క కన్నుల వెలుగుతో మనలను ఎల్లవేళలా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.